హాయ్, ఈరోజు నేను ప్రపంచంలోనే రాతితో నిర్మించిన అతిపెద్ద కట్టడమైన ఒక డ్యామ్ దగ్గరైతే ఉన్నాను. అదేనండి మన నాగార్జున సాగర్. అంతేకాదు మన దేశంలోనే అతి పొడవైన డ్యామ్ కూడా ఇదే. నాగార్జున సాగర్ యొక్క గేట్లు మొత్తం ఓపెన్ చేయడం జరిగింది. అందుకే ఇక్కడికి వచ్చాను. దీని గురించి నేను చెప్పడం కాదు, మీరే స్వయంగా చూడొచ్చు ఎంత అద్భుతంగా ఉంటుందో ఈ దృశ్యం. ఈ డ్యామ్ చూసిన తర్వాత మనం క్రీస్తు శకం నాటి ఒక చారిత్రాత్మక బౌద్ధ పట్టణానికి అయితే వెళ్దాము. ఈ బౌద్ధ పట్టణం క్రీస్తు శకం 2-3 శతాబ్దంలో అంగరంగ వైభవంగా వెలిసినటువంటి ప్రాంతం ఈరోజు ఒక ద్వీపంలా మారింది. అక్కడికైతే రోడ్డు మార్గం అయితే లేదు, కేవలం బోటు ద్వారానే వెళ్లాల్సి ఉంటుంది. అక్కడికి మనం వెళ్దాము. ఇదే బోటింగ్ పాయింట్. ఇక్కడ నుంచి మనం టికెట్ తీసుకొని మన బోట్లో వెళ్దాము. నేను వెళ్తున్న ఈ బోట్ అయితే చాలా బాగుంది. కింద పైన ఎక్కడైనా కూర్చోవచ్చు. పైకి వెళ్ళిన తర్వాత మీకు బోటుని అయితే చూపిస్తాను. I grew up in a place where they told you what to chase, told you how to run the race, every move was on the page, but I didn't like their way. Had to fight and misbehave, had to find a way to change. ఈ బోటు కింద వ్యూ చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉందో. ఫొటోస్కి అయితే చాలా బాగుంది, చాలా కలర్ఫుల్గా వస్తున్నాయి ఫొటోస్. నేనైతే చాలా ఫోటోలు దిగాను. బోట్ అయితే బయలుదేరినట్టుంది. కింద మొత్తం ఖాళీగా ఉంది, ఎవ్వరూ లేరు, అంతా పైనే ఉన్నారు. నేను వెళ్తున్న ఈ బోట్ అయితే చాలా ఫ్రీగా ఉంది, ఎందుకంటే పబ్లిక్ చాలా తక్కువగా ఉన్నారు. దాదాపుగా 40 నుండి 50 మంది వరకే ఉండి ఉండవచ్చు. Change my fate, you won't understand it. All alone, that's okay. People, I can't stand them. They don't want me to change, keep me where I'm standing. ఇలాంటి బోటుల్లో చాలాసార్లు ప్రయాణం చేసినా ఈసారి అయితే నాకు చాలా బాగా నచ్చింది, చాలా అద్భుతంగా అనిపించింది. ఎందుకంటే వరద నీరు ఎక్కువగా పోటెత్తడం వలన ఈ నది సముద్రంలా మారింది. విపరీతమైన గాలులు అలలతో ఒక సముద్రంలో ప్రయాణం చేస్తున్న అనుభూతి అయితే నాకు కలుగుతుంది. చాలా అద్భుతంగా అనిపించింది. మీరే చూడొచ్చు అలలు ఏ విధంగా అయితే ఉన్నాయో. మనం వెళ్ళాల్సిన బౌద్ధ క్షేత్రానికి దాదాపుగా గంట సమయం పడుతుంది. ఎందుకంటే డ్యామ్ దగ్గర నుంచి నాగార్జున కొండకి 10 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది. దానివల్ల గంట సేపు మనం జర్నీ చేయాల్సి ఉంటుంది. ఈ జర్నీ అయితే ఒక గొప్ప అనుభూతిని అయితే ఇస్తుంది. నా ఒపీనియన్ చెప్పాలంటే ఇప్పటి వరకు నేను చాలాసార్లు స్నేహితులతో అన్ని చోట్లకి వెళ్ళాలి అని చెప్పేవాడిని. కానీ ఈసారి అయితే ఈ ప్రదేశానికి కేవలం
కుటుంబంతోనే రావాలని చెప్తాను. మీ ఫ్యామిలీతోనే వస్తే అందరూ ఎంజాయ్ చేయొచ్చు, చాలా బాగా ఉంటుంది. But I didn't like their way. Had to fight and misbehave. Had to find a way to change. Had to leave to find my way. Caught up in a daydream. I beat my mind up there almost daily. It's how I pass time, no opinions safely. It's how I understand what I want in this place. See, cause everybody wanna tell you bad things. What could go wrong, what fame brings. But success is a finicky thing. And if you ain't sure, no, it'll never be. I don't wanna let myself down, myself down. I don't wanna let myself down, myself down. గంట జర్నీ తర్వాత ఈ దీవికైతే వచ్చేసాము. ఇలాంటి దీవులు ఇక్కడ చాలా ఉన్నాయి, కానీ దీనికంటే ఒక ప్రత్యేకత ఉంది. ఇదే నాగార్జున కొండ, దీన్ని దీవి కూడా అని అంటారు. I will run away, I don't have to plan it. I can go, change my fate, you won't understand it. All alone, that's okay, people I can't stand them. They don't want me to change, keep me where I'm standing. And I don't wanna be where I am, and I want something more. చుట్టూ నీరు, మధ్యలో చిన్న దీవి, ఎంతో ఆహ్లాదకరమైన ప్రదేశము. ఇక్కడ దాదాపుగా క్రీస్తు శకం నాటి ఎన్నో ఆనవాళ్ళైతే ఇక్కడే ఉన్నాయి. అన్నిటినైతే మనం చూడటానికి ప్రయత్నం చేద్దాము. చూస్తున్నారు కదా ప్రకృతి ఎంత అందంగా ఉందో ఇక్కడ. మనం బౌద్ధ మ్యూజియంలోకి అయితే వెళ్తున్నాము. మ్యూజియం లోపల ఎన్నో ఆనవాళ్ళు అయితే ఉన్నాయి. అంతేకాదు క్రీస్తు పూర్వం నాటి ఆనవాళ్ళు కూడా ఇక్కడ చాలానే ఉన్నాయి. అప్పట్లోనే ఈ ప్రదేశం బౌద్ధ మత క్షేత్రాలకు, ఆరామాలకు, విశ్వవిద్యాలయాలకు కేంద్రంగా ఉండేదట. అంతేకాదు అప్పటి బౌద్ధ గురువు అయినటువంటి ఆచార్య నాగార్జునుడి యొక్క పేరు పెట్టడం జరిగింది ఈ ప్రదేశానికి. అందుకే దీనిని నాగార్జున కొండ అని పిలుస్తున్నారు. మీరు చూస్తున్న ఈ వస్తువులు రాతి యుగం, ఆది మానవ కాలం నాటివి. వీటన్నిటినీ చాలా జాగ్రత్తగా భద్రపరచడం జరిగింది. మీరు ఇక్కడ చాలా వాటిని ఇక్కడ స్పష్టంగా మనం చూడవచ్చు.
అప్పట్లో ఆద్య మానవులు వాడిన గొడ్డళ్ళు, బల్లాలు, బడిసెలు, కత్తులు, కొడవళ్ళు, బాణాలు అన్నిటినీ ఇక్కడ మనం చూడవచ్చు. అంతేకాకుండా వాళ్ళు వండుకున్న పాత్రలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని శాతవాహనులు మొదటి శతాబ్దంలో మరియు 2వ శతాబ్దంలో దీన్ని పరిపాలించడం జరిగిందట. ఏది ఏమైనా క్రీస్తు శకం 3-4 శతాబ్దంలో ఇక్ష్వాకులు రాజధానిగా ఉండడం వలన దీనికి ఎక్కువ ప్రాధాన్యత వచ్చిందని చరిత్రకారులు చెప్తున్నారు. ఈ మ్యూజియంలో ఆనాటి బ్రహ్మలిపిని, శాసనాలను మనం స్పష్టంగా చూడవచ్చు. ఈ దీవి దాదాపుగా 900 ఎకరాల విస్తీర్ణం కలిగి ఉంది. అంతేకాదు ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో భారతీయ పురావస్తు శాఖ వారు 100కు పైగా త్రవ్వకాలు జరిపి అనేక విలువైన సంపదను, కట్టడాలను, ఆనవాలను బయటికి తీశారట. వాటిలో కొన్నిటిని అనుపులో వీటిని రీకన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మీరైతే అక్కడికి వెళ్ళి చూడొచ్చు. నేనైతే అక్కడికి వెళ్ళలేకపోయాను, ఎందుకంటే నాకు టైం సరిపోలేదు. మీరు చూస్తున్న ఇవన్నీ అనుపులో రీకన్స్ట్రక్షన్ చేయడం జరిగిందట. మీకు వీలైతే ఈ ప్రదేశాన్ని అయితే ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు. ఇది నాగార్జున సాగర్ నుంచి జస్ట్ 8 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. తప్పకుండా మీరు విజిట్ చేయండి. మీరు మీ కుటుంబంతో కలిసి ఒక అందమైన ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఒక చారిత్రాత్మక సంపదను మీరు చూడాలనుకుంటే తప్పకుండా ఈ నాగార్జున కొండ చూడాల్సిందని చెప్తాను. ఎందుకంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ నాగార్జున కొండ అటు తెలంగాణ ఇటు ఆంధ్ర సరిహద్దుల్లో ఉంటుంది. దానివల్ల మీకు 2 వైపుల నుంచి కూడా బోటు సౌకర్యం అయితే ఇక్కడికి ఉంటుంది.
ఆనాటి కాలం వారు మంచినీటి కోసం ఈ అతిపెద్ద బావిని తవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా ఈ బావి ఎంత పెద్దగా ఉందో. నాకు స్వతహాగా నచ్చని విషయం ఏమిటంటే మమ్మల్ని తీసుకొచ్చిన బోటు వారు కేవలం 1 గంట సమయమే ఇచ్చారు ఇది మొత్తం చూడడానికి. ఈ ప్రాంతం దాదాపుగా 900 ఎకరాల్లో ఉంది. కేవలం 1 గంటలో దీన్ని చూడటం అనేది జరగదు. నేనే కాదు, ఎవరు కూడా 1 గంటలో దీన్ని కవర్ చేయడం అనేది జరగదు. అది మాత్రం నాకు నచ్చలేదు. నేను ఇక్కడికి వచ్చే ముందు మాచర్లలో బొంబాయి కంపెనీ బ్రిడ్జిని, ఆ తర్వాత ఎత్తిపోతల వాటర్ ఫాల్ని కూడా వీడియో తీయడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో వాటిని మీకైతే చూపిస్తాను. సరే మరి నేనైతే వెళ్ళాల్సిన టైం అయితే వచ్చేసింది. కాస్త ఫ్రెష్ అయ్యి నిదానంగా వెళ్ళిపోతాను. ఉంటాను, బాయ్. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను.